అందరికీ వందనాలు. మంచిది. పరమ తండ్రి, ఈ వీడియో వింటున్న ప్రతి వారికి, ఈ వీడియోను ఫాలో అవుతున్న వారందరికీ ప్రత్యేకమైనటువంటి మరి కృతజ్ఞత కలిగి ఉంటామని ఆశపడుతున్నాం. తర్వాత రెండోది ఏంటంటే, ఎందుకంటానంటే కృతజ్ఞునిగా ఎందుకు చెప్తున్నామంటే, పరమ తండ్రి మీరు వింటున్న వాక్యము ద్వారా బలపరచబడి అనేక ఆత్మీయ అనుభవంలోకి వచ్చి పరమ తండ్రి రాజ్యములో మనందరం పాలుభాగస్తులుగా చేరుతామనే ఒక తపనతో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే ఉన్నదో అట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సమస్తమును మరి పరమ తండ్రి ఆ విధంగా ప్రతి వారిని ప్రేమించాలనేటువంటి ఉద్దేశంతో మరి సమాజం కొట్టుకున్న వారొకటే కాదు, మరి దీన్ని కలిగి ఉన్నటువంటి అంటే బైబిల్లో కలిగి ఉన్న ప్రతి వారుగా కూడా దీంట్లో సమభాగస్తులే కనుక ఆత్మీయ జీవితంలో పంచుకున్నటువంటి అనుభవంలో కలుసుకున్నటువంటి వారు పాలుపంపులుగా అటువంటి వారు కనుక ఈరోజు వింటున్న వారందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ అందరూ అలాగనే మీరందరుగా కూడా నా కుటుంబం కొరకు, నా కొరకు, సంఘం కొరకు, మరి 2-3 మరి ప్రాంతాల్లో నడిపిస్తున్నటువంటి సంఘాల కొరకు కూడా మీరు ప్రార్థన తప్పక మీరు చెయ్యాలని నా హృదయపూర్వకంగా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ప్రాముఖ్యం ఏంటంటే తాళపు చెవులు. ఈరోజు పాఠం పేరు గమనించాలి అమ్మా. తాళపు చెవులు. తాళపు చెవు అంటే ఏంటి? ఇంటికి వేసుకునే లాకర్ అంటాం కదా. బండి వేసుకుని పోయారు అనుకోండి, బండికి లాక్ ఉంటుంది కదా. మామూలు సైకిల్ వేసుకున్నా సైకిల్కి లాక్ ఉంటుంది. ఇల్లు కట్టుకున్నాం అంటే ఇంటికో లాక్ ఉంటుంది. అవునంటారా కాదంటారా? మరి మనుషుల హృదయానికి ఏ లాక్ ఉంది చెప్పండి? దానికి కూడా లాక్. ప్రతి దానికి ఒక లాక్ ఉన్నప్పుడు ఒక క్యూ, ప్రతి వాళ్ళకి ఒక కీ ఉన్నప్పుడు మనకా కూడా ఒక కీ ఉండాలి కదా. ఒక అయితే పరిశుద్ధ గ్రంథములో మన జీవితంలో మనం ఎటు వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, ఎలా ఉన్నాము అనే దాని కొరకు పరమ తండ్రి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే తెలియపరిచాడో అట్టి వాటి కొరకు మాత్రమే మనం సరైన విధానమైనటువంటి క్రమంలో ఉండట కొరకు మాత్రమే మనకు లాకు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఏ రీతిగా అయితే మనం పరిశుద్ధంగా ఎంచబడుతున్నామో అట్టి యొక్క వాక్య ప్రకారం జీవించడం కొరకు మాత్రమే మన యొక్క జీవితం కొనసాగుతుందని మనం అర్థం చేసుకోవాలి. తప్ప దానికంటే అదనంగా మనం ఏమన్నా బయటికి వెళ్ళే అటువంటి అవకాశం, మన నోటి ద్వారా వెళ్ళే అవకాశం ఒకవేళ ఉంటే, శరీరం ద్వారా వెళ్ళే అటువంటి ఒక ఉద్దేశం ఒకవేళ ఉంటే, లేక క్రియారూపంలో చేయగలిగినటువంటి రూపంలో వెళ్ళేటువంటి ఉద్దేశం ఉంటే, అందుకు నీకు వ్యక్తిగతమైనటువంటి నీకు ఒక క్యూ కావాలి, ఒక తాళం కావాలి. అవునంటారా కాదంటారా? అవునవును. అందుకు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదువుకుందాని చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త దయతో చదవాలి. నాకు మాత్రం సహాయం చేయాలి మీరు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మనము వాక్యం చదువుకోవాలి. రెండవది దాని ప్రకారం మనం వివరించుకోవడానికి ఒక మంచి రుజువు కావాలని కూడా ఒక తపన ఆశతో నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రాముఖ్యత ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో వివరిస్తున్నటువంటి మాటను బట్టి మాత్రమే మీకు తెలియపరుస్తున్నటువంటి మాట కనపడతా ఉన్నాయి. మరి మత్తయి సువార్త చూసారమ్మా? మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకున్నారా? 16-13. యాషువా ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిశువులను అడుగగా వారు కొందరు బాప్తిసం ఇచ్చినటువంటి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు,
అనేకమైనటువంటి ఉన్నటువంటి వారిలో ప్రవక్తల్లో ఒకరని చెప్పుకొనుచున్నారని అనేది. అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవగు ఎలోహిము కుమారుడు అయిన మెస్సియవని చెప్పెను. అందుకు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే గాని నరుడు నీకు ఎవడును బయలుపరచలేదు. మరియు నీవు పేతురుడవు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును. పాతాళపు లోక ద్వారములు ఎక్కడట? పాతాళం అంటే కటిక చీకటి అనగా భిన్నము అనబడినటువంటి అగాధ లోయ అనబడినటువంటి నివాస స్థలాలకు ఉన్నటువంటి యొక్క చదువు పాతాళము యొక్క లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని హల్లెలూయా. పరమతండ్రి స్తోత్రం. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు, పరలోకపు యొక్క రాజ్యము యొక్క తాళపు చెవులను నీకిచ్చేదను. హల్లెలూయా. ఇంకేం కావాలట? మీరు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేన్ని ఇప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అది పరలోకమందును కూడా ఇప్పబడునని అతనితో చెప్పాను. చాలమ్మా. ఇప్పుడు 19 వచనాల వరకు మనం చదువుకున్నాం, అంతే కదమ్మా. కనుక ఈ 13వ వచనం మొదలుకొని ఈ 19 వచనాల మధ్యలో ఉన్నటువంటి సంగతి ఏంటి అని మనం గమనిస్తే ఇక్కడ గ్రహించాల్సినటువంటి అవసరత ఏంటి అని అంటే అక్కడ యాషువాట ఒక ప్రాంతము నుండి ఒక ప్రాంతం పిలుపుది అన్నటువంటి కైసరే ప్రాంతం నుండి ఆయన వచ్చుతున్నటువంటి యొక్క మార్గాన్ని చూశారు, అంతే కదమ్మా, చూశారు. అందుకు శిశువులు ఆయన దగ్గరకు వచ్చి ఏమంటున్నారట? శిశువులు ఇది కరెక్ట్. నేను ఎందుకంటున్నానంటే నేను కొంచెం అప్పుడప్పుడు మీకు తెలుసు కదా, రివర్స్ మాట్లాడడం మీకు తెలుసు. కనుక మెస్సియా శిశువుల దగ్గరకు వచ్చాడా? శిశువులు మెస్సియా దగ్గర పోయారా? ఇది కరెక్ట్. మెస్సియా వాళ్ళ దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏమంటాను అక్కడ? ఏమయ్యా మీరందరూ ఈ విధంగా మీరందరూ గుంపులుగా వస్తూ ఉన్నారు. ఇలా టెస్ట్ చేస్తాడో చూడండి, ఎన్ని విధాల టెస్ట్ చేస్తాడో చూడండి. క్రైస్తవ జీవితం జీవిస్తున్న మనందరం కూడా అలాంటి టెస్ట్ ఈరోజు చాలా జాగ్రత్తగా మనం గమనించాలి, జాగ్రత్తగా మనం ఆలోచించాలి. వాక్యాన్ని మామూలేం కాదు. ప్రాముఖ్యం ఏంటంటే అప్పుడు అంటే అక్కడ ఆయన మీరందరూ నన్ను వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు నన్ను అని చెప్పి ఎవరిని అడిగాడా? మా మాట శిశువులను అడిగాడు. ఎవరిని అడిగాడండి? శిశువులను అడిగాడు. శిశువులు అంటే తను ఎవరిచ్చేవారనంటే కదా. అయితే మిమ్మల్ని అడుగుతున్నాను, వింటున్నా, మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు మీరు ఎవరు అనుకుంటున్నారు ఆశీర్వదించేవారిని? ఇప్పుడు అదే మాట నేను అడుగుతున్నా. అసలు ఎవరు అనుకుంటున్నారు మీరు ఆయన్ని? మంచిది. అయితే ఆయన అంటాడు ఒక మాట, మీరు నన్ను ఎవరు అనుకుంటున్నారని ఆయన ప్రశ్న అడిగినప్పుడు మీరు ఏమంటున్నారు? అయ్యా ఈర్మియా అని, యోహానా అని, ఏలియా అని, ఇంకా ఎందరో కొందరు అని చెప్పి ప్రవక్త అని అందరూ అనుకుంటున్నాయా? అందరూ యొక్క అభిప్రాయం కనపడుతుందయ్యా అని. అప్పుడు ఆశీర్వదించేవారు ఏమంటాడు? అయితే సరే వీరందరూ ఎలా అనుకుంటున్నారు మంచిదే, కానీ అయితే మీరేమనుకుంటున్నారు ఫస్ట్ నన్ను అన్నప్పుడు పేతురు అంటున్న ఒక మాట, అయ్యా మీరు సజీవుడకు. ఎవరట? ఇప్పుడు మనం కూడా ఏమనుకోవాలి? ఇప్పుడు మనం ఏమనుకోవాలా? నిత్యము జీవించువాడు.
నిత్య నివాసి, ప్రాణమును నడిపించువాడు, ప్రాణమును దక్కించువాడు, ప్రాణమును కాపాడువాడు, మనల్ని అనేక రీతిలుగా ఆత్మలను నడిపించి ఆత్మల కాపరి, రక్షించి అటువంటి రక్షకుడు అని మనం అర్థం చేసుకోవాలి. అవునంటారా కాదంటారా? అయినప్పుడు నేను ఏమంటున్నానంటే మంచిదే, మీరు సజీవుడు దైవ కుమారుడు అని వీళ్ళు అంటున్నటువంటిప్పుడు ఎలా అంటున్నారు అని ముందే దైవ కుమారుడు అనుకోలేనా? సజీవుడు వాడు దైవ కుమారుడు అని నేను ఎరుగుదునయ్యా అని ఎవరన్నారు ఆ మాట? పేతురు అంటే శిశువులందరూ అనలే. అక్కడ చర్చి పోయాల అందరికీ అలాంటి మాట రాదు. ఆయన శిశువులుగా ఉన్న వారందరికీ అలాంటి ఆలోచన రాలేదు. ఒక వ్యక్తికి వచ్చింది ఆ ఆలోచన. ఎవరు ఆ వ్యక్తి అంటే పేతురు. ఆయనకి 2 పేర్లు ఉన్నాయి, పేతురు ఒకటి సీమోను, 2 ఉంటాయి అన్నమాట. అయినప్పుడు పేతురు అంటాడు, నువ్వు సజీవుడు వాడు దైవ కుమారుడు అని నీవు ఎరుగుదునయ్యా అంటాడు. అవునట్టు కాదట, మేము ఎరుగుదుమయ్యా అంటాడు. అంటే అర్థం ఏంటి? మనం ఎవరిని ఎలా ఆలోచిస్తున్నాం మనము అంటే, చర్చికి ఎందుకు పోవాలి అంటే మనం ఎరగాల, చర్చికి ఎందుకు పోతున్నాం మనం ఎరగాల, బైబుల్ ఎందుకు చదువుతున్నాం అంటే బైబుల్ ఎందుకు చదువుతున్నాం మనం ఎరగాలి, ఎవరిని ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన చేసినటువంటి వ్యక్తి ఆయన ఎవరో మనం ఎరుగుండాలి, ఏమై ఉన్నాడో మనం ఎరుగుండాలి, ఆయన మనకి ఎలా ఉపయోగపడుతున్నాడో అది మనం ఎరుగుండాలి, ఆయన మనకి ఏం చేస్తున్నాడో అది మనం ఎరుగుండాలి. కనుక రెండు ఉన్నాయంట రాజ్యాలు. ఒకటే లోకం, ఒకటే రాజ్యం. మనుషులు నివాసం చేసే రాజ్యం ఏ రాజ్యం? భూలోకం, భూరాజ్యం. అంతేనా? భూమి మీద మనుషులు ఉన్నారు కనుక భూరాజులు పరిపాలించే భూలోకం. రెండోది ఏందమ్మా? రెండోది ఏందయ్యా? రెండోది ఏంది? పరలోకం. పరలోకం అంటే పరలోకంలో ఎవరు ఉంటారు? దేవుడు. పరలోకంలో నిత్య నివాసి అయినటువంటి వాడు, ఆయన దూతలు ఉంటారు, ఆయన నమ్ముకున్నటువంటి ఆయన దగ్గర పరిచారం చేసేటువంటి పరిచారకులు ఉంటారు, లేదా తన మాటను లక్ష్య పెట్టేవారు ఉంటారు, లేదా తన ఎమ్మడించేవారు ఉంటారు, లేదా ఆయన చెప్పిన మాట స్పష్టంగా చేసేవారు ఉంటారు తప్ప మరొకటి కాదు. ఆయన దగ్గర ఉన్నప్పుడు మనది ఏ నివాసం? భూమి మీద ఉన్నప్పుడు భూలోకం. అవునా కదా? పరలోకం ఎక్కడుంది ఇప్పుడు? పరలోకం ఎక్కడుంది? కింద. అయ్యా నాయన ఒకసారి వాక్యం చదువుకున్నాను అమ్మా, చదువుతాం ఒకసారి, తెలుసుకోవాలి ఫస్ట్. మత్తయి సువార్త ఇప్పుడు 16 అధ్యాయంలో ఉన్నాయి, ఇప్పుడు 18 అధ్యాయంలో ఉంది, 2 అధ్యాయాలు పక్కనే తీసావమ్మా. మొదలు చదువుతాయి. ఆ కాలమున శిశువులు వచ్చి, ఇప్పుడు ఎవరు వచ్చారమ్మా? అక్కడ ఎవరు పోయారు? యాషువ శిశువుల దగ్గర పోయారు. మరి ఇక్కడ ఎవరు పోయారు? మరి మనం మౌనం వద్దా? ఏమండి, వీళ్ళు దేనికోసం పోయారు అమ్మా? ఎక్కడండి దేనికోసం పోయారు? ఏ అవసరం కోసం పోయారు? ఇప్పుడు ఆయన మేలు చేద్దామని పోయారా, లేక వీళ్ళు మేలు పడాలని పోయారా? అంటే ఇక్కడ 2 రాజ్యాలు ఉన్నాయి, ఇక్కడ 2 రాజ్యాలు ఉన్నాయి. ఏంటి ఆ రాజ్యాలు అంటే, ఒకటి భూలోకం, ఒకటి ఈ లోకం, ఒకటి పరలోకం, ఒకటి మానవ లోకం, ఒకటి పరలోకం. పరలోకములు ఉండేది పరమతండ్రి, నిత్య నివాసి, జీవించువాడు అనగా రక్షించువాడు. ఆయన నిత్య నివాసి అయినటువంటి వాడు యెహోవా మెస్సియా, ఆయన నిత్య నివాసం. మంది ఎక్కడంటే భూలోకం. భూలోకం మంది నేను స్థిరమా? కాదు. మంది ఎంతవరకు? అశాశ్వతమైంది మనకి ఈ లోకం. అవునా కాదా? కానీ ఈ లోకం మీద ఎంతమందికి ఎన్ని విధాలైనటువంటి విధానం కనపడుతుంది? స్వార్థం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటుంది, కక్షలు ఉంటాయి, విత్తములు ఉంటాయి, ఉంటాయా? ఇలాంటి అనేకమైనటువంటి పెట్టుకుంటారు మానవులు. అది ఒకటే కాదు, పరిపాలన చేసే పరిపాలకులకు అనేక స్వార్థపూరితమైనటువంటి పరిపాలన ఉంటుంది. ఏ స్వార్థం? నేను పరిపాలించాలి, ఇదంతగా కూడా వీరందరి మీద నేనే పెత్తనం చేయాలనేటువంటి తపన కలిగి ఉంటారు ఇక్కడ. అది స్వార్థమా కాదా? దానికి క్రమం పెట్టుకుంటాడు. నా రాజకీయ జీవితానికి ఇది దానికి ఒక తాళం, క్రమం అన్నమాట. అవునా కాదా? అది ఒకటి సరిపోయింది. దానికంటే ముందు ప్రాముఖ్యంగా కుటుంబాలు ఉన్నారు. రాజకీయం దాకొద్దు కాదు, మన కొద్ది తర్వాత పక్కన వెళ్ళాలి. కుటుంబం ఉంది.
ఒక కుటుంబానికి ఒక యజమానులు ఉంటారు, ఒక యజమానురాలు ఉంటారు, తర్వాత పిల్లలు ఉంటారు, అంతే కదా. అది ఒక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబం అన్నప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటారు, అవునా కదా. ఇల్లు అంటే ఏ ఇల్లు? వీరు నివాసం చేసేటువంటి ఇల్లు ఉంటారు, మంచిదమ్మా. వీరు నివాసం చేసేటువంటి ఇల్లు కట్టుకుంటారు, ఏమండి? ఇల్లు కట్టుకుంటారు కదా. మరి మనుషులు చేసేటువంటి మనుషులు నివాసం చేసేటువంటి ఇల్లు ఏదాట? మనుషులు నివాసం చేసేది భూలోకంలో, అవునా కదా. ఇల్లు ఇష్టం వచ్చినట్టు ఇల్లు కట్టుకుంటారని కూడా బైబిల్లో ఉంది, లేదా? మంచిది. కానీ మన దేవుని నివాసం ఎక్కడ? మనదైతే భూమి మీద నివాసం, మరి దేవుని నివాసం ఎక్కడ అమ్మా? పరలోకం కదా. ఆయన ఉందా? పరలోకం కదా. పరలోక నివాసం కదా ఆయన, పరలోక రాజ్యం కదా ఆయన. ఇప్పుడు చదవండి 18. పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, పరలోక రాజ్యంలో ఎవరు ఎక్కడాట? భూమి మీద ఎవరు గొప్పవారు అల్లా. భూమి మీద నానా రకరకాలైన భూరాజులు ఉండరు, పిలాతు లాంటి వారు ఉన్నారు. అలాగనే ఆనాడు రాజులు, అనేకమైన మంత్రులు, సామంతులు, అనేక రాజ్య పరిపాలకులు ఉన్నారు, వర్గీకులు ఉన్నారు, అలాగనే సైన్యాధిపతులు ఉన్నారు, సైన్య సమూహము నడిపించే గ్రూపులుగా అనేక నాయకత్వం కలిగినటువంటి వారు ఉన్నారు. వారందరికీ నివాసం ఒకటి ఉంది ఇక్కడ భూమి మీద. మరి దేవుడు అనేటువంటి వాడు పరలోకంలో ఉంటాడని మనం ఇప్పుడు అనుకున్నాం. పరలోక రాజ్యం ఆయన అన్నాడు కదా. ఈ పరలోక రాజ్యంలో ఉండేటువంటి దేవుడు ఇప్పుడు పరలోకం ఎక్కడుందని మనం ఇక్కడికి వచ్చాము. అంటే ఇప్పుడు మనం భూలోక నిత్య నివాసమా మనకి, పరలోక నిత్య నివాసమా మనకి? అంటే భూలోకం నిత్య నివాసం కాదు, అశాశ్వతమైంది, కొంతకాలం మాత్రమే. భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవ యావత్తు కొంతకాలం మాత్రమే. మనం యాత్రికులం మాత్రమే. యాత్ర చేస్తున్నాం. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరుడా, ఈ లోకములో సంపాదించుకునేటువంటిది ఆస్తులు అంతస్తులు కాదు, ఈ తగు మాత్రమే ఉండాలి అని ఎవరు అన్నారు అంటే, మీరు చదవబప్పుడు వాక్యం సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో ఉన్న మాట ఏమంటాడంటే, అక్కడ ఆగురు పలికినటువంటి మాటలు, ఈ లోకంలో నేను ఎక్కువైతే నువ్వు ఎవరివని నేను తిరస్కరిస్తానో ఏమో ప్రభువా, తక్కువైతే నేను దొంగిలిస్తానో ఏమో ప్రభువా, తగు మాత్రమే ఉంచు అని అడిగాడు. ఎవరైనా ఆగురు. ఇప్పుడు చదవండి వాక్యం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలాట. ఆ మనుషుడు ఇతియేలునకును ఉక్కాలుకును చెప్పిన మాట నిశ్చయముగా మనుషులందరూ ఎలాంటి ప్రాయం కలిగిన వారట? ఏమ్మా, ఎలాంటి ప్రాయం కలిగిన వారట? పశు ప్రాయుడు అంటే అర్థం ఏంటి? ఇట్లా తలకాలి అప్పటి పశు ప్రాయులు అంటే అర్థం ఏంటి? అమ్మా, చిన్న ఏమీ తెలవదని చెప్పాలా? ఏం తెలుసు? పశువులు ఏం చేస్తాయి అంటే, ఉదాహరణకు అవి వాయు వరుస లేనటువంటి, క్రమం లేనటువంటి, నాది అని చెప్పినటువంటివి కావు. అందామా, ఇది నాది అని చెప్పినటువంటివి కావు. అందుకొరకే వాటిని చాలా తక్కువగా లెక్కేస్తున్నాను. అర్థమైందా? మనుషులైతే ఏమంటాడు, ఇదంతా నాది, ఇది నా ఇష్టం, ఇదంతా నా ఇష్టం, ఇది నాది, ఈ బంగ్లా నాది, తర్వాత ఈ రాజ్యం నాది, తర్వాత ఈ అధికారం నాది, తర్వాత ఈ డబ్బు నాది, ఈ బ్యాలెన్స్ నాది, వీరు నావారు, వీరు నా 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 భూమి మీద సర్వము నాదే అంటారు. కానీ పరలోక రాజ్యం నాది అని ఒక్కరైనా అంటారా? అయ్యా అంటారా? నీవు జీవించడానికి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావో దానికి ఒక క్రమము. నువ్వు ఎలపలికి వెళ్తున్నప్పుడు నువ్వు నివాసం చేస్తున్నటువంటి ఇంటికి లాకేస్తున్నావు కదా, తాళం వేస్తున్నావు కదా. అలాగనే చదవండి కొద్దిగా. నేను వాక్యం చదివించుకుంటూ చెప్తే బాగుపడదని నేను ఆశపడుతున్నా.
నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నిశ్చయముగా ఈ మనుషులలో నాలాంటి పశుప్రాయుడు లేడు. నరులకున్న వివేచన నాకు లేదు. నరులకున్నటువంటి వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను. పరిశుద్ధ ఎలోహీమును గూర్చిన జ్ఞానము పొందలేదు. పరిశుద్ధ ఎలోహీమును గూర్చినటువంటి జ్ఞానము నేను పొందలేదు. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? బట్టలో నీటిని మూట కట్టిన వాడెవరు? భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవరు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? ఎలోహీము మాటలన్నీ హల్లెలూయా. ఇప్పుడు ఎలోహిం ఎలా ఉన్నాడు అమ్మా? అందరు తరగలము. ఎలోహిం ఎలా ఉన్నాడు ఇప్పుడు? లాస్ట్ చెప్పారు కదా, పుటం అంటే రూపం కదా. ఏంటి ఆ రూపం? అక్షరం అంటే శాస్త్రం అంటే శబ్దం, అవునా కదా? ఆ అంటే ఆ శబ్దం వస్తా లేదా? ఆ అని పలకటానికి పలకాలా వద్దా? ఆ శబ్దమే రూపం అట, అవునా కదా? ఈ రూపం అంటే ఒక కుమారుడు ఉన్నట. కుమారుడి పేరేంటో ఈయన పేరేంటో మీకు తెలుసా అన్నాడు. మరి రాజ్యాల నివాసం ఎక్కడా? ఇప్పుడు చదవండి మత్తయి సువార్త 18లో ఆగిన మనం. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని మీరు బిడ్డల లాంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఆగు. కానీ ఏ రాజ్యంలో ప్రవేశించాలట? ఈ రాజ్యంలో ప్రవేశించవచ్చు. ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీలో పెట్టి ఒక పార్టీలో ప్రవేశించవచ్చు. ఒక పదవి నుండి మరొక పదవి ప్రవేశించవచ్చు. ఒక వ్యాపారం నుండి మరొక వ్యాపారంలో ప్రవేశించవచ్చు. అలాగనే అనేకమైనటువంటి ప్రతి వాటిలో నుండి ఒకదాని నుండి ఒకటి మార్చవచ్చు. అవునంటారా కాదంటారా? ఉదాహరణకు ఒక స్త్రీ పురుషులు ఉంటారు అనుకుందాని, వారు వివాహ వ్యవస్థ ఉంది అంటే దాంపత్య వ్యవస్థ ఉంది. పురుషుడికి స్త్రీ కావాలా, స్త్రీకి పురుషుడు కావాలా, వారిని జతపరచబడాలంటే వివాహం చేసుకోవాలి, అవునా కాదా? వారికి కూడా క్రమం అని అందా లేదా? అంటే భార్యను చేసుకోవాలి లేదా భర్తను చేసుకోవాలి కదండి. లేదు సంజయరావు నచ్చలేదు అనుకోండి, ఎస్రామికి వాళ్ళు చేసుకోవాలంటే ఏం చేయాలో సంజయరావు వదిలిపెట్టాలి. అంటే ఒక చేసుకున్న భర్తను వదిలిపెట్టి మరొక భర్తను చేసుకోవడానికి స్థానం ఉంది. ఒక విధానం, ఒక మార్గం మనం ఎంచుకున్నటువంటి మార్గాన్ని వదిలి మరొక మార్గానికి ఎంచుకున్నటువంటి ఒక మార్గం ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనవి ఉన్నాయి బైబిల్లో. నేను చెప్పేది ఒకటి బైబిల్ చెప్పట్లేదు. కానీ నిత్య నివాసం అనబడినటువంటి పరలోకములో మీరు ప్రవేశించాలంటే నువ్వు ఒకటి సంపాదించుకోవాలన్నమాట. ఏంటది అమ్మా? మార్పు పొందాలంట. ఒకటి సంపాదించుకోవాలంటే ఏంటి సంపాదించుకునేది? తాళం. ఏంటి తాళం? ఆ ఇంట్లో ప్రవేశించాలంటే తాళం కావాలి, అవునా కదా? ఆ తాళం దొరకాలంటే మనిషికి ఎలా ఉండి దొరికింది? నా ఆజ్ఞలో నువ్వు స్పష్టంగా అనుసరించాలి, అవునా కదా? ఒకసారి చూడండి 15వ అధ్యాయము 18 నుంచి ఒకసారి చదవండి. ఏంటది 18 అమ్మ? యోహాను సువార్త 18:12. అయ్యా 18:12. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల. ఎవరు ద్వేషిస్తారటమ్మా? బాగా గమనించండి. లోకము మిమ్మల్ని ద్వేషించిన వేళ మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. హల్లెలూయా. ఇంకా కింద చూస్తే ఏముందనంటే ఇది మాట, మీరు లోక సంబంధులైన వేళ లోకము తన వారిని స్నేహించును. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట మంచి మర్మం చదివిన తల్లి.
కొద్దిగా కిందికి వచ్చినందుకు నిజంగా మీకు వందనాలు. మీరందరూ ఎవరట? లోక సంబంధులు. ఇటునండి కలగాలేపడంతా. మీరందరూ ఎవరు అంటే లోక సంబంధులు. అవునా కదమ్మా? మీరందరూ లోక సంబంధులు కానీ నా సంబంధులు కారు అని ఎవరంటున్నారు? పుట్టవ పెట్టబడినటువంటి వాక్కు సంబంధులు మీరు కారు అంటాడు వాక్యం. ఎందుకంటే నన్ను ఎమ్మడించేవారు నా వారు అనడం. ఎమ్మడించడం అంటే అర్థం ఏంటి? వాక్యమును పట్టుకొని వాక్య ప్రకారంగా ఆయనను జీవించువారు, ఆయనలో ఉండువారు ధన్యులు. అంటే మత్తయి సువార్తలో ఏం చెప్పాడు అక్కడ? మీరు మార్పు చెందాలి, నన్ను ఎమ్మడించాలి, నా రాజ్యంలో మీరు ప్రవేశించాలి. అట్టి ఆ మార్గంలో నా రాజ్యం అని చెప్పాడు. అవునా కాదంటారా? ఏమండి ఇదేనండి, స్వార్థపూరితమైన జీవితం ఉండొద్దు, నానే ద్వేషం ఉండొద్దు. తర్వాత అనేకమైనటువంటి నానా రకరకాలు కలిగినటువంటి భూమి మీద ఉన్నటువంటి ఆలోచనలు, వ్యసనాల జీవితాలు, అలాగనే దొంగతనమును, అలాగనే అనేకమైన ద్వేషాలు, ఆక్రోషులు, అనేక రకరకాల మరి మనుషులను హాని చేయగలిగినటువంటి అంతం, అలాంటి జీవితం కలిగినటువంటి స్వాభావికము కలిగినటువంటి వారికి మాత్రం అది దక్కదు, దొరకదు, పరలోకము దొరకదు. ఎలా ఉండాలట? చిన్న పిల్లల వల్లే. ఎలా ఉండాలటండి? చిన్న పిల్లల వల్లే స్వభావం ధరించాలంట. చిన్నపిల్లల వల్లే స్వభావం ధరించాలంటే దాని మార్గం వాక్యమే. అవునమ్మా? వాక్యమే. కనుక అమ్మ చదువు, అలాగే చదువు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. మీరు లోకమును సేవించును. అయితే మీరు లోక సంబంధులు కారు. ఇక్కడ ఎవరు సంబంధులు కారంటే ఇక్కడ ఆశోపించేవారు మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి లోకములో నుండి ఏర్పరచుకొంటిని. హల్లెలూయా. ఇక్కడ ఆగుదాయి. ఈ ఎక్కడ ఉంచాడట? ఈయన ఎక్కడ ఉన్నాడట? మీరు లోక సంబంధులు లోకములో ఉన్నారు, కానీ లోకములో మిమ్మల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న మిమ్మల్ని. అవునా కదమ్మా? లోక సంబంధుల్లో నుండి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. లోక సంబంధ విషయంలో మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నా. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఏర్పాటు చేసుకోవటం అంటే మిమ్మల్ని ఎన్నిక చేసుకున్నాను, మిమ్మల్ని ప్రతిష్ఠించుకున్నాను, మిమ్మల్ని రూపకర్తలుగా చేసుకున్నాను, నాలాంటి స్వభావం గలవారిని చేసుకున్నాను, నాలా నిత్య నివాసం గలవారిగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. అంతేనామా? చదువు కింద చదువు. లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. లోకం ఇప్పుడు ఎక్కడున్నారు? మీరు ఇప్పుడు లోకములో మీరు నివాసం చేస్తున్నారు, కానీ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఇక్కడ ఆగుదాం ఒకసారి. లోకం ఎలా ద్వేషిస్తుందో అది కూడా చదువుకుందా. చదువుతాని. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడని. దాసుడు యజమానుడి కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట, మీతో నేను చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి. మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి ఆ మాటని. లోకులు నన్ను హింసించిన ఎడల, ఈ లోకము నన్ను విమర్శించిన వేళ మిమ్మల్ని కూడా హింసించును. నా మాట గైకొనిన ఎడల, నీ మాట కూడా గైకొందురు. ఎవరి మాట? లోకం మీ మాట కూడా గైకొను. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరగరు గనుక నా నామము నిమిత్తము వీటన్నిటిని మీకు చేయుదురు. హల్లెలూయా. చాలు ఇక్కడ. అంటే ఇప్పుడు ఏమర్థమైంది మీకు? ఆయన నామమును వెలుగొండాలి, తన వాక్యమును వెలుగొండాలి, వాక్యమును ఎమ్మడించే మనసు కలిగి ఉండాలన్నట. అవునంటారా కాదంటారా? వాక్యమును ఎమ్మడించే మనసు కలిగి ఉండాలన్నట. వాక్య ప్రకారము జీవించే మనసు కలిగి ఉండాలన్నట. కనుక మరి ఇప్పుడు ఈ లోకం దేని కలిగి ఉన్నారు అంటే మత్తయి సువార్తలో ఆగండి. ఇక్కడ ఏమన్నాడు? పరలోకములో తాళపు చేతులు నీకు ఇస్తాను అన్నాడు. ఎప్పుడు ఇస్తాడు ఆయన? నన్ను నువ్వు అనుసరిస్తే. ఎప్పుడు అనుసరించాలంటే వాక్య ప్రకారం నువ్వు ప్రవర్తించినప్పుడు, వాక్య ప్రకారం నువ్వు జీవిస్తున్నప్పుడు, వాక్య ప్రకారం నువ్వు హెచ్చరింపబడుతున్నప్పుడు, వాక్య ప్రకారం నువ్వు అనేక రీతిగా నువ్వు రుజువు చేయబడుతున్నప్పుడు, అప్పుడు మాత్రమే ఆ లోక రాజ్య తాళపత్యం నీకు ఇస్తున్నా. పరమ తండ్రి స్తోత్రం. ప్రేమైనటువంటి వాళ్ళ, ఈరోజు ఆస్తులు సంపాదించి వచ్చావు కానీ, అంతస్తులు సంపాదించి వచ్చావు కానీ, రాజ్యాలు సంపాదించి వచ్చావు కానీ, అనేక నివాస స్థలాలను సంపాదించి వచ్చాము కానీ, పరలోకమును సంపాదించుకోవటము నీ తరము నా తరము కాదు. ఒకే ఒక్క చిన్న మంచి మనసు అనగా
చిన్న పిల్లవాడి యొక్క స్వభావం ధరించి అలాగా మంచి ప్రేమ కలిగి వాక్యమును ఎమ్మడించి తనను ప్రార్థించువారు ధన్యులు, పరలోక రాజ్యములో వారు గొప్పవారని వాక్యము తెలియపరుస్తుంది. అందుకొరకు ఈ లోకములు ఏదైనా మనం విడిచిపెట్టవచ్చేమో కానీ, ఏదైనా మనం సొంతంగా చేర్చుకోవచ్చేమో కానీ, పరలోకమును వదిలితే నీ తరం కాదు, నా తరం కాదు. పరలోకం ప్రవేశించడానికి ఎంత మాత్రము సరైన వాళ్ళము కాము. ఎక్కడికి వెళ్తాం మనం? నరకం సిద్ధం. ఎక్కడికి వెళ్తాం? నరకం సిద్ధం. అందుకొరకు మరి యాషోవ మెస్సీయ వారు పరలోకం ఎక్కడుందని చెప్పాడు? మార్పులోనే ఉందన్నాడు. అవునా కాదా? మీ మార్పులోనే ఉంది. ఎలాంటి మార్పు? ద్వేషము, కలహాలు, కక్షలు, వితములు, అసూయలు, భక్తిహీనత, ఇలాంటి వ్యభిచారమును, ద్వేషమును, అనేక రకరకాలు కలిగినటువంటి ఇలాంటి స్వాభావికములో మీకు దేవుని రాజ్యము లేదు. వాటిని వదిలి ప్రేమలో మీరు కొనసాగండి. అసలు ప్రేమ అంటే ఏంటి? ఫస్ట్ చిన్న పిల్ల మనసు వల్లే. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. మూడో అధ్యాయం మొదటి నుంచి. మనము ఎలోహిము పిల్లలమని పిలువబడినట్లు. ఎవరు పిల్లలమని పిలువబడమాట? దేవుని పిల్లలమని పిలువబడేవారము. తండ్రి మన గట్టి ప్రేమను అనుగ్రహించును. తండ్రి మనకి ఎట్టి ప్రేమను మనకు అనుగ్రహించును. చూడుడి, మనము ఎలోహిము పిల్లలమే. ఈ హేతువు చేత. ఇక్కడ బాగా ఆలోచించండి. మనం ఎవరమాట? దేవుని అంటే ఎలోహిము అంటే దేవుని పిల్లలము. అయితే అక్కడ మత్తయి ఏం చెప్పాడు? పిల్లల వంటి వారైతే అమ్మ ఇటు లేపండి. ఎలాంటి వారమై ఉండాలట? పిల్లల వంటి వారు. ఏ పిల్లల గురించి చెప్తాడు ఇప్పుడు ఇక్కడ? మనం బాగా గమనించాలి. చదువు కంటిన్యూ చేయరా. ప్రియులారా, ఇప్పుడు మనము ఎలోహిము పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ఎన్నో వచ్చినరా? 2. ఆయన ప్రత్యక్షమైనప్పుడు 3 వచ్చినా? చదువు. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తనని పవిత్రుడిగా చేసుకొనును. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. హల్లెలూయా. ఎలాగనాట? ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను అని మీకు తెలియను. ఆయన యందు పాపము ఏమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును పాపము చేయడు. హల్లెలూయా. చాలండి. పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు. చూసారమ్మా? బాగా గమనించాలి. వాక్యమును మరలా మనం ఆలోచించవలసినటువంటి అవసరం మనకు లేకపోలేదు. అందుకొరకే ఆయన చెప్పిన ప్రతి మాటను కూడా మనం గమనిస్తూ గ్రహిస్తూ ముందుకు వెళ్ళవలసినటువంటి ఆలోచన మనకు లేకపోలేదు. అదేవిధంగా 2వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి చూడము. నా చిన్న పిల్లలారా పాపము చేయకుండుటకై. ఆగమ్మా, ఇక్కడ రావదండి అయ్యా. నా పిల్లలారా అంట కదమ్మా. అక్కడ మత్తయి ఏమను? పిల్లలాంటి వారైతేనే కదా. ఇప్పుడు నా పిల్లలాట. నా పిల్లలంటే ఈయన పిల్లలు వేరే పిల్లలు కూడా ఉన్నట్టే కదా అర్థం ఏమ్మా. ఇప్పుడు ఈయన రాజ్యం ఎవరికి ఉంటుంది? ఆయన పిల్లలకి ఉంటుంది కానీ వేరే పిల్లలకు ఉండదు. ప్రేమైనటువంటి వారు ఇప్పుడు వాక్యం వింటున్న ప్రతి వారులారా, వాక్యములో చెప్పుకున్న మాటల ప్రకారంగా వాక్య ప్రకారం జీవించున్నటువంటి వారులారా మీకు వందనాలు. వాక్య ప్రకారం జీవించు వారిని మిమ్మల్ని ఖచ్చితంగా పరమతాన్ని ఎరుగుచున్నాడని వాక్యం చెబుతుంది. మీరు వెలిగినటువంటి వారే. పరలోక రాజ్యం మీలోనే ఉంది. మీలో ఆయన నివాసం ఉంది. ఆ సంగతి తెలుసా మీకు? చదవబాకండి. కొరింథీ పత్రికలు ఏముంది?
3:16-17 వచ్చినాలల్లా మనమే ఆయన ఇల్లు అన్నాడు. అవునా కదా? ఆయన మనలో నిత్య నివాసిగా ఉన్నటువంటి వాడు ఈ ఇంటిని తాళం వేసుకొని పోకపోతే, ఇంటికి తాళం వేసి పోవటం అంటే అర్థం ఏంటి? ఈ ఇంట్లో ఎవరు నివాసం చేస్తున్నారు అంటే 1 కొరింథీ పత్రిక 3:16-17-18 మూడు వచనాల ప్రకారం చూసుకుంటూ పోతే మనము మెస్సీ యొక్క నివాసం మనం. అవునా కాదా? మనం మెస్సీ యొక్క పిల్లలు, మనం మెస్సీ యొక్క సొత్తు, మనం మెస్సీ యొక్క ఏర్పాటు చేసుకున్నటువంటి వారు. అవునా కాదమ్మా? ఇన్ని రకాలుగా ఉన్నటువంటి వారు మీరు ఏర్పరచబడ్డవారా లేకపోతే ఎలాంటి వారు మీరు? ఆయన ఏర్పరచుకున్నాడా కాదమ్మా? ఇప్పుడు ఏర్పరచుకున్నటువంటి క్రైస్తవులారా, విశ్వాసులారా, సత్యాన్ని అనువేసుకోవడం మాత్రమే మాటలు గమనించాలి దయతో. కనుక మీరు నేను చెప్పుతున్నటువంటి విధానాలు ఎన్ని విధాలు అయితే ఉన్నాయో అన్ని విధాలు కలిగినటువంటి వాటిలో మీరు స్వతంత్రులు. లేని వేళ దానికి ఆపోజిట్ మీరే. అవునా కదా? అందుకొరకే లోకంలో సమాధానం ఉండదు, లోకంలో నెమ్మది ఉండదు, లోకంలో అనేకమైనటువంటి నా తండ్రి ఆయన పరమ తండ్రి ఇచ్చినటువంటి వాటిలో నుండి ఎన్నో విధాలుగా మనం కరువైపోతున్నాము. సమాధానము లేదు, నివాసము ఎక్కడ స్థిరమైన నివాసము లేదు. నిత్య నివాసము పరలోకంలో ఉందని మనం చెప్పుకున్న మాటకి పరలోక నివాసం కోసం ప్రయాసపడటానికి ఇష్టపడవా? అశాశ్వతమైనటువంటి రాజ్యములో ఈ రాజ్యములో అనేకమైనటువంటి కూడబెట్టుకున్నటువంటి ఈ యొక్క ఆస్తుల కొరకు నివాసం చేస్తున్నావా? అనేక పాపం యొక్క క్రియల కొరకు నివాసం చేస్తున్నావా? పాపం యొక్క సహవాసములో ఉండడానికి ఇష్టపడుతున్నావా? పాప సహవాసములో జీవిస్తున్నటువంటి వాటి కొరకు మీరు ఆయతపడుతున్నారా? అలా అనురాదు. అది మనకి అది ఎంత మాత్రం కాదు. దయతో గమనించాలి. మనం ఎక్కడ ఆగినాము? మనం యోహానులో కదమ్మా. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. మీరు పాపము చేయటం మానుడు అంటే చేయకుండా కొరకే నేను ఇలా రాస్తున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేషువా మెస్సియా అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. అక్కడ 2:16 చదువుతాను ఒకసారి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు లోకములో ఉన్నదంతయు శరీరాశ 1, నేత్రాశ 2, జీవపు డంబము 3. ఎవరి వల్ల పుట్టినవి కావాట? తండ్రి ఏర్పాటు చేసి కావి. అవి లోక సంబంధమైనటువంటి అవి ఉండేటువంటి వాటిని లోకమును దాని ఆశయు గతించిపోవును గాని. చూసారా? లోకములో ఉన్న ఆశలు గతించిపోవును గాని ఎలోహిము చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. మీరు కూడా నిరంతరం ఉండాలని ఆశ లేదా? మీరు కూడా నిరంతరం నివాసం చేసుకోవాలా, నివాసం ఏర్పాటు చేసుకోవాలని ఆశ లేదా? ప్రియమైనటువంటి వారులారా, నిత్య నివాసం కోసం ఎంతమంది మీరు ఆయతపడుతున్నారు? ఎంతమంది మీరు సంపాదించుకోవాలని ఆశపడుతున్నారు? ఎంతమంది నివాసంలో నివసించాలని మీరు ఆశపడుతున్నారు? గమనించాలి ఒకసారి. ఈ వాక్యం వింటున్న ప్రతి వారు కూడా నిజంగా ఎవరు కూడా నాకు కనీసం ఏ చిన్న ఆలోచన కూడా ఫోన్ కూడా చేయడానికి అవకాశం తీసుకోవట్లేదు మీరు. కానీ చూస్తున్నారు, మామూలుగా టచ్ చేస్తున్నారు, పని చేస్తున్నారు, వాక్యం వింటలేదు. కావాలని కొంతమంది నేను టచ్ చేశా, వాక్యం అంతా విన్నారా? అర్థం లేదు అయ్య గారు, కొంచెం అట్లా కొంచెం అట్ట ఆన్ చేసి వదిలిపెట్టారు. అసలు నీకేం అర్థమైంది? ఎవరైనా నాకు వీడియోలు పంపిస్తే, ఎవరైనా కావచ్చు, నాకు వీడియోలు పంపిస్తే కంప్లీట్గా చూస్తా. కంప్లీట్గా చూస్తేనే దాంట్లో ఉన్న మర్మం అర్థమైంది. అవునా కదమ్మా? నీతో నేను స్నేహం చేస్తే నీ మనస్తత్వం నాకు అర్థమైంది. ఏమని? అవునా కదా? నువ్వు నాతో స్నేహం చేస్తే నేనేంటో నీకు అర్థమైంది. అవునా కదమ్మా? ఒకరోజు వచ్చిపోయేటోళ్ళకి బంధువు రూపంలో వచ్చిపోయేటోళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? మా ఇంటికి బంధువులు వస్తారని చెప్పి మంచి బ్రహ్మాండమైన రుచి భోజనాలు తీసుకొచ్చి పెడితే అప్పుడు నన్ను పొగుడుతారు మీరు. లేదా నేను వీళ్ళకి వచ్చినప్పుడు వీళ్ళు పెట్టినప్పుడు నేను పొగుడుతున్నాను మమ్మల్ని. అవునా కదా? అది ఎంతవరకు ఈ లోక ఇంతకుముందు మనం చదువుకున్న వాక్యం ప్రకారంగా అలా ఇక్కడ వరకే గతించిపోయే వాటి కూడా మాత్రమే. కానీ నిత్య నివాసంలో మనము
వారు మగినట్టుగా మనం ఎంత మాత్రం కూడా దీన్ని ఫాలో అవుతున్నామో చూడండి ఒకసారి. లూకా సువార్త ఇప్పుడు అగనమ్మా ఒక మాట తెలియండి ఒకసారి. మనకి లోక నివాసం అనేటువంటి ఒక తాళం కావాలన్నా, జ్ఞానం అనే తాళం కావాలన్నా చెప్పండి అమ్మా. ఒక ఆమె అంటుంది, నిన్న నాకు చాలా ఇళ్ళు ఉన్నాయా నిర్మల ఇంటికి పోయినప్పుడు. నిర్మల కానీ అంటుంది, ఒకరోజు మా బజార్లో ఇంటి అక్కడానికి వచ్చింది. అమ్మ నీకెందుకు అమ్మాయి లేదు మేము ఉండాలి నిన్నంటే ఆమె వాళ్ళు చాలా ఇళ్ళు ఉన్నాయి అన్నట్టు. చాలా ఇళ్ళు ఉన్నాయి, అన్నిటికీ తాళం వేసిన. మరి ఇంకో కొత్త ఇల్లు కిరాయి ఇల్లుకి వెళ్ళి కొడుతున్నాను ఏది అసలు ఈ స్టోరీ ఏంటి? ఫస్ట్ బాగా ఆలోచించండి. ఎన్ని ఇల్లు కడతావు, ఎన్ని ఇళ్ళ నివాసం చేస్తావు? అయ్యా వినండి, ఎన్ని ఇళ్ళు నివాసం చేస్తావు? ఒక నిత్య నివాసం అనేటువంటిది స్థిరపరచుకోరా. నిత్య నివాసం మీరు కోరుకోవట్లేదా? నిత్య నివాసం వద్దా మీకు? అసలు మీరు నివాసం నిత్య నివాసం అనే తాళం ఎక్కడ ఉంది మనకి? ఎలా ఉంది ఆ తాళం? ఇప్పుడు ఆ తాళం ఎలా తీసుకోవాలి మనం? ఇప్పుడు ఆ తాళం ఎలా దొరికింది మనకు? అసలు ఆ తాళం ఉన్నటువంటి వారు గొప్పవారు కదా. చూద్దాం ఒకసారి. లూకా సువార్త తీసారామా 11వ అధ్యాయము తీసారామా 11వ అధ్యాయము 52వ వచనం. అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా. ఎవరు చెప్తున్న మాటలు? అమ్మా చెప్తున్న వారి కోసం చెప్తాను, వినాలి. వింటున్న వారి కోసం నేను చెప్తున్నా. ఇప్పుడు నాకు చెప్తాను. ఇప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకులారా, మీరు జ్ఞానపు తాళపు చెవిని, మీరు జ్ఞానమను తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి, మీరును లోపల ప్రవేశింపరు. పరమ తండ్రికి స్తోత్రం. ప్రవేశించు వారిని మీరు అడ్డగించరని చెప్పిన చాలు. ఆమె ఏంటండి అమ్మా చెప్పు వారు ఏం చేస్తున్నారు? ఏమయ్యా ఇప్పుడు మీరు ఏమంటారు? ఏంటండి ఈరోజు ప్రాముఖ్యంగా ఎవరు? ఈ రోజుకి ఎలుమివ్వరు. ఈ రోజుకి పవిత్రంగా చూడరు. ఈ రోజుని ఆ దేవుని యొక్క ప్రణాళికను గుర్తుపట్టరు. దేవుని ప్రణాళికను మన ప్రకారం గ్రహించడానికి ఆలోచించరు. ఇదేంటి ఆలోచిస్తారు? మనం ఎంతమంది చదువుకున్నాగా లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ఏమన్నా సుత పత్రికలలో చదువుకున్నాగా మనం వాటిని గ్రహిస్తామంట. అలాగనే చదువు 23 అది 53 54 కూడా చదువు. ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిచయులను ఆయన మీద నిండా పగబట్టి ఏం చేశారటమ్మా? ఇప్పుడు నా మీద కూడా నిందా పగబట్టండి. అమ్మా ఇప్పుడు నేనేం చేస్తానా? ఏమయ్యా ఏం చేస్తాను? ఇప్పుడు జీవవాక్యంగా చెప్పేది. ఆయన మీద చదువుకున్నప్పుడు ఈ రోజు కూడా నన్ను చదువుకుంటున్నారు తెలుసా? చాలామంది అనుకుంటున్నారు నన్ను. చదువు అలాగే చదువు. ఆయన మీద నేరము మోపవలనని ఉండి ఆయన నోట నుండి వచ్చు ఏ మాటనైనను పట్టుకొనుటకు పొంచి వెదకుచు చాలా సంగతులను గూర్చి ఆయన మాట్లాడసాగిరి. చాలండి. ఏం చేస్తారు చెప్పండి? ఈ ఒక్క మాట చాలు మీకు. ఏది 53 54 వచ్చిన ఒక్క మాట చాలు. ఈ ఒక్క మాట చాలు మీరు నేర్చుకుంటే, ఈ ఒక్క మాట చాలు మీకు గ్రహిస్తే. అలాగే కొంచెం కింద చదవమ్మా. లాస్టా అయిపోయింది. కరెక్టే. అయితే ఇక్కడ మనం చెప్పుకోవటం కాదు కానీ, మనం వివరించుకోవటం అంతకంటే కాదు కానీ, మనం ప్రతిదాన్ని మనం గ్రహించేది అటువంటి యొక్క ఆలోచన కాదు కానీ. అమ్మా 19 అదే లూకా సువార్త 19 20 39 చదువు. ఆ సమూహములో ఉన్న కొందరు పరిచయులు బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా. ఎవరు చెప్పుకోవాలమ్మా? శిశువులను గద్దించాలట. ఎందుకండి? ఆయన వారిని చూచి మీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని. చూసారా?
నేను చెబుతున్నాను మీరు వినకపోతే, నేను చెబుతున్నాను మీరు చేయకపోతే, నేను చెబుతున్న వాటిని మీరు చెప్పకపోతే, మీరు ఊరుకుంటే రాళ్ళు చేస్తాయి మీకు బదులు, రాళ్ళు సాక్ష్యం ఇస్తాయి మీకు బదులు, రాళ్ళు పరలోక రాజ్యం గురించి వివరిస్తాయి. రాళ్ళు మనుషులు కాదండి. నా శిష్యులు ఊరుకున్న రాళ్ళు ఊరుకోవన్నా. ఇప్పుడు అమ్మా, ఇప్పుడు మనుషులకు ఏం లేదన్నట్టు, ఇప్పుడు ఆయన ఎమ్మడించే మనసు లేదు, ఆయన ప్రేమించే మనసు లేదు, ఏమండి, ఆయన క్రియారూపంలో అనుసరించే ప్రేమ లేదు, ఆయన గ్రహించే జ్ఞానం లేదు, ఆయన నిత్య నివాసం తాళము లేదు. ఉందా? ఇప్పుడు మనం ఎక్కడ నివాసం ఉన్నాయి పోయి, ఇక కొంతకాలం ఇప్పుడు నా సమయం గడిచేస్తుంది. కొంతకాలం అయితే నేను అయిపోతాను, ఎప్పటికే ముసలోని కావస్తున్నా. ఇక నేను ముసలోని అయినా అనుకో, మా మనవడు అంటాడు, ఆ ముసలోడికి ఎందుకు పని చెప్పడం తడగా అంటారు. ఎప్పటికీ చాలా మాట ఎదురవుతున్నాయి. నిజంగా మరి అలాంటి విషయాలు మరి ఎదురైనప్పుడు మరి నా సమయం గతిస్తున్నట్టే అర్థం. తర్వాత నా నివాసం ఎక్కడ? నిత్య నివాసం వేరే ఉందా లేదా? ఈ నిత్య నివాసంలో నేను ఉండాలా వద్దా? ఈ నిత్య నివాసం నాకు అవసరమా కాదా? దాన్ని సంపాదనని నేను ఏం చేయాలా? దానికి తగినట్టు ఉండాలా వద్దా? దానికి తగినట్టు నేను పాటించాలా వద్దా? దానికి తగినట్టు నేను జీవించాలా వద్దా? మరి లోకంలో ఉండి ఇంతకుముందు మనం చదువుకున్నాం, లోకంలో ఉండి లోకంలో వాటిని ప్రేమించి లోకంలో ఉన్న వాటిని కూడబెట్టి లోకంలో ఉన్న వాటిని అమ్మడిస్తే లోకంలో ఉండిపోతాం. అవునా కదా? అశాశ్వతమైన దాంట్లోనే ఉండిపోతాం, తప్ప మరొకటి కాదు. చూడండి ఒకసారి అపొస్తలుల కార్యము 4:18 చూడండి. అప్పుడు వారిని పిలిపించి మీరు యాషువ నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు. చూసారా? ఆయన మాటను బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని ఎవరికి ఆజ్ఞాపించారు? అందుకు పేతురు, ఆగండి ఎవరు చెప్తున్నారు? 15 చదువురా, 15 వచ్చిన సభ వెలుపలకి పోండని. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారమ్మా? ఎటనండి, ఒక సభ పెట్టారండి. ఎక్కడ ఎవరు ఆ సభ నడిపించేది? భూరాజులు చేస్తున్నటువంటి సభలో ఉన్నారు మీరు. అవునా? అయితే ఈ సభ ముఖ్యులు ఏమంటున్నారు? ఆయన మాటలు ఇలా చెప్పొద్దు, ఆయన మాటలు ఇలా మీరు బోధించొద్దు, ఆయన మాటలు మీరు ఇలా చేయొద్దు, ఆయన మాట ప్రకారం ఇలా జీవించొద్దు. అంతేనమ్మా? అంతేనా అని చెప్పి సభ ఎలపలకు పంపించారట. తర్వాత చదువురా. ఈ మనుషులను మనం ఏమి చేయుదుము? వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. ఆయనను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనము వారిని బెదరబెట్టవాలని చెప్పుకొనిది. చాలు. ఇప్పుడు ఎన్ని తాళచేతుల గురించి మాట్లాడుకున్నాం మనం? ఒకటి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఒక తాళం, అంతేనమ్మా? ఆ తాళానికి ఎన్ని విధాలు ఉండాలా, ఎలా ఉండాలని గురించి మాట్లాడుకున్నాం. రెండవది లూకా సువార్త చదువుకున్నాం, జ్ఞానం అనేటువంటి తాళం చేయి కావాలని అన్నాడు. అవునా? జ్ఞానం అంటే ఏంటి? తెలివియు వివేచనయు అన్ని సర్వము ఆయనే. వాక్యము సామెతల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుండి 5వ వచనాల వరకు, 6 వచనాల్లో సమస్తము ఆయనే. ఆయన కాదా? ఆయనే. మరి ఆయన లేకుండా ఏదన్నా? అందుకొరకు ఆయనే జ్ఞానము, ఆయనే రాజ్యము, ఆయనే స్థిరము, ఆయనే జీవం ఇచ్చేవాడు. మరి ఆయన పోగొట్టుకోవటం మనం ఎలా? ఇవాళ ఆయనకు దూరంగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆయనకు సమీపంగా ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఇంకొక మాట చదువుకున్నాం త్వరగా. యెషయా గ్రంథము తొందర చదువుకున్నాం. యెషయా గ్రంథము ఇచ్చారా? 22 చూడండి. 2:22. నేను దావీదు ఇంటి తాళము అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. ఆగండి, హల్లెలూయా. ఇక్కడ ఆగండి. ఎవరి తాళం ఎవరి భుజం మీద పెడతారు చెప్ప? ఇటనండి, ఎవరి భుజం మీద ఏం పెడుతున్నారు చూడండి ఒకసారి. అమ్మ 20 వచ్చిన చదువు తల్లి ఒకసారి. ఆ దినమున నేను నా సేవకుడును హిల్కీయా కుమారుడగు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొలగించి నీ నడుగట్టు చేత అతన్ని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చేదను. చాలు. ఇప్పుడు ఎవరికెవరు ఏం చెప్తున్నారు
అంటే ఇప్పుడు దేవుడు మనుషులు చెప్తుండా లేకపోతే మనుషులు మాట్లాడుకుంటున్నారా దేవుడే అమ్మా? దేవుడే మనుషులకు చెప్తుంది. ప్రవక్త చెప్తుండమ్మా ఒక మనుషుడికి, ఒక ప్రవక్త చెప్తుండ ఒక మనుషుడికి యెషయా ప్రవక్త ఎల్యాకీము చెప్తాడు, క్రమం దానికి ఉన్న లెక్కల బట్టి చెప్తాడు. అదేవిధంగా చూడమ్మా, ప్రకటన గ్రంథంలో ఒకసారి చూసుకున్న పని, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3:7 చూడండి. 3వ అధ్యాయం 7 వచ్చిన. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడును, ఎవడను తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగననలేదు. ఇదిగో తలుపు నీ యొద్ద తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడనూ వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదము ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్టు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. చాలు. ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారు గమనించారా? ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారు గమనించారా? పేతురు గురించి దేవుడు మాట్లాడు. ఏమండి? పేతురు గురించి దేవుడు మాట్లాడు. అది పేతురు మాట కాదండి, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఒక దూత వచ్చి మాట్లాడుతున్నాడు. దూత అంటే పరిచారకుడు వచ్చి చెప్తున్నటువంటి మాటలు సంఘానికి, అంటే దేవుని రాజ్యానికి, భూలోకంలో నివాసానికి ఉన్నటువంటి వ్యత్యాసం గురించి మీరు చెప్తాడు. అంతేనామా? వ్యత్యాసం గురించి చెప్తుండే అక్కడ, వేరే విధంగా కాదు అక్కడ. చూడండి ఒకసారి, అదే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం చూడండి. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని, అగాధము యొక్క తాళపు చెవికి ఇక్కడ ఆగుతాయి. వీళ్ళకే తాళపు చేయించాడట అమ్మా. తరగా చెప్పండి ఒకసారి, గట్టి చెప్పండి మాట. ఇక్కడే తాళపు చేయ ఉంది ఇక్కడ. మరి ఇప్పుడు అగాధం తాళపు చేయి తీసుకుంటున్నారా, లేకపోతే రక్షణ అనే పరలోక రాజ్యం తాళపు చేయి తీసుకుంటున్నారా, లేక జ్ఞానం అనే తాళపు చేయి తీసుకుంటున్నారా? ఏమ్మా, మనం బాగా గమనించకపోతే ఈ మాటకు మనం ఎంత మాత్రం కూడా సరిపోతావా? ఒకసారి చదువు 9వ అధ్యాయం. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని, అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగవంటి పొగ అగాధంలో నుండి లేచెను. చాలమ్మా, చూడండి. అక్కడ చెప్పే ప్రతి మాటకు కూడా ప్రతి ఒక్కదానికి వివరణ చాలా. మరి మనం తెలుసుకోవడానికి ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం, అదే 9వ అధ్యాయం 13, 14 వచనం, అదేవిధంగా 8వ అధ్యాయం 6, 8 వచనాలు, అదేవిధంగా 8వ అధ్యాయం 10వ వచనం, అదే 12వ వచనం కూడా 11, 14 కూడా చూసుకున్నట్లయితే ఇట్టి రిఫరెన్స్లో ఉన్నటువంటి యొక్క ఇటండి తలకాలండి ఇటు యొక్క రిఫరెన్స్ అక్కడ వీడియో రికార్డ్ అవుతుంది, మీరు మళ్ళీ చూడవచ్చు అవసరం ఉంటే. ఇటు యొక్క రికార్డ్ అవుతున్నటువంటి రిఫరెన్స్ల ప్రకారంగా మీరు గ్రహిస్తూ దీని ప్రకారం మనం గమనిస్తే ఎన్ని తాళపు చేతులు వచ్చినాయిరా అమ్మా? లాస్ట్ ముగించుకున్నాయి. ఎన్ని తాళపు చేతులు వచ్చినాయి? 1 పరలోకపు తాళపు చెవి, 2వది జ్ఞానపు తాళపు చెవి, 3వది దావీదు యొక్క ఇంటి తాళపు చెవి. మర్చిపోతారు మీరు జాగ్రత్తగా. దావీదు యొక్క ఇంటి తాళపు చెవి. తర్వాత 4వది అగాధపు యొక్క తాళపు చెవి. మరి ఈ 4 తాళపు చేతుల్లో మరి ఏ తాళపు చేయి కలిగి ఉన్నారు? దావీదు ఇంటి తాళపు చేయి కలిగి ఉన్నారా? అగాధములో ఉన్నటువంటి తాళం కలిగి ఉన్నారా? జ్ఞానము తాళం కలిగి ఉన్నారా? లేక పరలోక తాళపు చెవి కలిగి ఉన్నారా? పరలోక తాళపు చేయి కలిగి ఉన్నట్లయితే పరలోకంలో నుండి నువ్వు భూమి మీద ఏది బంధిస్తావో పరలోకంలో నీ తండ్రి అక్కడ దాన్ని బంధిస్తున్నాట. ఇక్కడ ప్రతి కార్యం జరుగుతుంది, అవునా కాదా? తర్వాత జ్ఞానం అనేటువంటి తాళపు చేయి నీకుంటే అబద్ధమును సత్యమును, అబద్ధం
సత్యం అంటే ఏంటి? అనుసరించేది జ్ఞానము, తిరస్కరించేది జ్ఞానహీనత, అబద్ధం అనేది. కనుక అగాధము అబద్ధమది, సత్యమును ఎమ్మడించేవాడు. కనుక ఈ రెండు విధాలైనటువంటి వాటిని గురించి ఇక్కడ వివరిస్తున్నటువంటి మాటలో దావీదు యొక్క ఇంటి అధికారమును బట్టి ఆయన పరిపాలకుడు, రాజు గనుక ఇశ్రాయేలు ప్రజలకు రాజు గనుక రాజ్య పరిపాలనలో ఉన్నటువంటి వారిని గురించి ఇక్కడ చెబుతున్నటువంటి యెషయా ప్రవచన యెషయా మరి ఆయన స్వరమెత్తి చెబుతున్నటువంటి యొక్క వారి యొక్క మాటల గురించి తెలియపరుస్తున్నాం. అలాగనే లోకములో డాంబికము, లోకములో ఉన్న వెచ్చింపు, లోకములో ఉన్నటువంటి సర్వమును పోల్చుకొని జీవించే అటువంటి వారికి చివరగా దొరికేది ఏ తాళమమ్మా? అగాధ తాళము. పరమ తండ్రికి స్తోత్రం. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటి వివరించడానికి నాకు సరిపోలేదు కనుక దాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనిస్తూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరత మనకు లేదు కనుక ఇవాళ ప్రతి వారిని కూడా మనం మందలిస్తే అనేక భేదాలుగా విభేదాలు పెట్టుకొని అదిగో ఇదిగో నానా రకరకాల పెట్టి అగాధపు యొక్క తాళపు చేతులు మాత్రం సంపాదించుకుంటున్నారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 4 తాళపు చేతులలో మరి ఏ తాళపు చేయి కలిగి ఉన్నారు? ఏ తాళపు చెవిని మరి మీరు కలిగి ఉన్నటువంటి తాళపు చేయి ఏ హక్కుదారిగా ఉండాలని ఆశపడుతున్నారు? అది మీకే సొంతం కనుక పరమ తండ్రి ఇష్టమైతే మరలా ఒక్కొక్క తాళపు చేయి కలిగినటువంటి వారి స్థితి ఏంటి అనే విషయాన్ని గురించి మళ్ళీ నెక్స్ట్ వారంలో ఇదే వీడియోలో మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. ఇవాళ జనరల్గా 4 తాళపు చెవులను మాత్రం మీకు పరిచయం చేయడం జరిగింది. ఈ 4 తాళాలను మీకు పరిచయం చేసినటువంటి పరిచయాన్ని బట్టి మీకు వివరిస్తున్నటువంటి మాటలు ఏంటంటే ఒక మాట గమనించి మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఏ తాళపు చేయి అవసరమో, ఇప్పుడు ఏ తాళపు చేయి కావాలని ప్రయత్నం చేస్తున్నారు, ఏ తాళపు చేయి కోసం ఇప్పుడు ప్రాకులాడుతున్నారు అనేటువంటి విషయాన్ని మళ్ళీ వచ్చి వారంలో తప్పక తాళపు చెవుతల గురించి అంటే క్యూ గురించి మనం మాట్లాడుకున్నాం. ఏ క్యూ మీకు కావాలనో, ఏ క్యూ మీరు సంపాదించుకున్నారో అట్టి తాళపు యొక్క మీరు మరి మీ స్వాధీన